హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వీటీపీ రాణి అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే పాలతో స్వీట్ చేస్తున్నానండి. ఇంట్లో ఏమి లేనప్పుడు మనం ఉన్న పాలతోనే స్వీట్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయేది. నా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మనకి దాంట్లోకి స్వీట్లోకి ఏం కావాలో మనం చూపిస్తాను చూడండి. మనకి పాలండి, నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇదేమో బియ్యం పిండి కూడా తీసుకున్నాను నేను. చూడండి, ఇవేమో యాలకులు ఇలా దంచుకొని పెట్టుకున్నాను. మనకి పంచదార తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇవేనండి. మనం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మనం ముందు కడాయి పెట్టుకుందాం అండి. పొయ్యి మీద పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదా, ఈ పాలని మనం ఇందులో పోసేసుకోవాలి. మనకి పాలు ఇలా పొంగు వస్తుంది కదండి. పొంగు వచ్చేటప్పుడు మనం పంచదార వేసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనకి ఎంత టేస్ట్గా ఎంత సరిపోద్దో అంత వేసుకోవచ్చు. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. నేను నాకు తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. మనకి పాలు చూసారు కదా, బాగా మరుగుతుంది కదా. పంచదార యాలకులు వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ అనేది దానికి పట్టేదాకా ఉంచుకోవాలి. పట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఈ బియ్యం పిండి ఉంది కదా, ఈ బియ్యం పిండిని మనం వాటర్ పోసుకొని కొంచెం కలుపుకోవాలి. చూడండి, నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోకి నేను 5 స్పూన్లు వేసుకుంటున్నాను. మనం ఇది కలుపుకున్నాం కదండి, బియ్యం పిండి ఇలాగా వాటర్లో నేను 5 స్పూన్లు వేసుకున్నాను 1/2 లీటర్ పాలకి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా తిప్పుకోవాలి, చూసుకోవాలి మన పంచదార కరిగిందా లేదా అని. పంచదార బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్లో మనకు అయిపోతుంది. చూడండి, నేను యాడ్ చేస్తున్నాను. దగ్గర చూపించు. చూడండి, నేను వేసుకున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి గట్టిగా వచ్చేంతవరకు తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూసాక మనకి ఇలా రావాలి, గట్టి పడాలన్నమాట. చూడండి, ఇలాగ గట్టి పడుతూ ఉండాలి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తింటారండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కదా, పాలతోనే కదా మనం చేసేది. మనం బియ్యం పిండి బదులు కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇంకా కొంచెం గట్టిపడాలి. మనకి దగ్గర పడిపోయిందండి. చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అనేది వచ్చేసింది మనకి బాగా. చూసారు కదా, ఈ స్టేజ్లోకి వచ్చేయాలి. మనకి తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది. మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అనేది మనకు వచ్చేసేయాలి. మనకి ఇలా వస్తే కరెక్ట్గా సరిపోయినట్టు. నేను ఇప్పుడు దీన్ని కిందకి దింపుకుంటున్నాను. మనకి ఇలాంటిది ప్లేట్ ఒకటి తీసుకోవాలండి. 2 ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, నేను ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. హాయ్ అండి, గంట అయిపోయింది. గంట తర్వాత నేను తీసాను. ఇప్పుడు దీన్ని నేను తిప్పుతాను, ఎలా వచ్చిందో చూద్దాము. చాలా బాగా వచ్చింది.
చూసారు కదా, చాలా బాగుంది, సాఫ్ట్గా తిప్పేసుకున్నాం కదండి. చూడండి చాలా బాగా మెత్తగా వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్